2024 సంవత్సరం జూన్ నెల 29వ తారీఖు అనగా శనివారం ఒక అద్భుతమే జరిగింది. ఒక్క ఓవర్లో 30 పరుగులు కొట్టాల్సి ఉన్న బౌలింగ్ జట్టు విజయానికైతే గ్యారంటీ లేని రోజులేవి. అలాంటిది 5 ఓవర్లో 30 పరుగులే చేయాలి. క్రీజులో ఉన్నదేమో సామాన్యమైన బ్యాటర్లు అయితే అసలే కాదు. విధ్వంసానికి మారుపేరైన హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్ వాళ్ళు అత్యంత ఘోరమైన విలన్లాగా కనిపిస్తున్నారు భారత్ అభిమానులకి. వారి దాటికి మన హీరోలు డంగైపోయారు. అలాగే స్టేడియంలో ఉన్న వేలాది మంది, టీవీ సెట్లు, మొబైల్ ముందున్న కోట్లాది మంది తీవ్ర నిరాశతో, అంతులేని నిర్వేదంతో ఉన్నారు. ఈ స్థితిలో మ్యాచ్ గెలవాలంటే కేవలం హీరో కాదు, సూపర్ హీరోలే కావాలి. అలాంటి సూపర్ హీరోనే అయ్యాడు జస్ప్రీత్ బుమ్రా. అతను చిన్న ఆశ కల్పించాడో లేదా, ఆ స్ఫూర్తితో హార్దిక్ పాండ్యా, తర్వాత హర్షదీప్ సింగ్, తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక్కొక్కరుగా సూపర్ హీరోలుగా మారిపోయారు. అరగంటలో ఎన్నెన్నో అద్భుతాలే సృష్టించారు. బ్రిడ్జ్ టౌన్లో నమ్మశక్యం కాని ఫలితం, భారత అభిమానులకు చిరస్మరణీయమైన విజయం. రోహిత్ సేన చేతుల్లో టీ20 ప్రపంచ కప్. ఇలా జరిగింది కథ. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కళ నిజమైంది. భారత్ మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ను సొంతం చేసుకున్న భారత్ మధ్యలో 7 కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠత రేపున సాగిన మ్యాచ్లో 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఫైనల్ కోసమే దాచుకున్నాడా అన్నట్లుగా విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, అక్షర్ పటేల్ 31 బంతుల్లో 1 ఫోరు 4 సిక్స్లతో 47 పరుగులు, అలాగే శివన్ దుబే 16 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 27 పరుగులు కూడా విలువైన పరుగులే సాధించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహారాజ్, నోకియా 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం చేజింగ్లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అంటే 7 పరుగులు మాత్రమే తక్కువ చేయగలిగింది. జస్ప్రీత్ బుమ్రా అలాగే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 20 పరుగులిచ్చి 3 వికెట్లతో అద్భుత బౌలింగ్ చేశారు. హెన్రిచ్ క్లాసన్ 27 బంతుల్లో 52 పరుగులు భారత్ను భయపెట్టగా, డికాక్ 31 బంతుల్లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అయితే ప్రపంచ కప్ లాంటి టోర్నీలో విరాట్ కోహ్లీ తిరుగులేని రికార్డు అని చెప్పుకోవాలి. మిగతా జట్టంతా విఫలమైన అతను నిలుస్తాడని పేరు. నిరుడు వన్డే ప్రపంచ కప్లో కూడా అతను అద్భుత ప్రదర్శన అయితే చేశాడు. ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్తో టీ20 ప్రపంచ కప్లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరకొడతారని అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యం, వరుసగా వైఫల్యాలే. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఆడింది విరాట్ కోహ్లీ 5 పరుగులే చేశాడు. సూపర్ 8లోనూ అంతంత మాత్రం ప్రదర్శన అయితే చేశాడు. సెమీఫైనల్ అయినా ఆడతాడనుకుంటే అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఫైనల్లో అతడి మీద అసలు ఆశలే లేవు. అయితే విరాట్ వైఫల్యం గురించి ఈ మ్యాచ్ ముంగిట కెప్టెన్ రోహిత్ శర్మని అడిగితే, విరాట్ కోహ్లీ ఏ స్థాయి ఆటగాడో మాకు తెలుసు, ముఖ్యమైన మ్యాచ్ల్లో అతను ఎలా ఆడతాడో కూడా అందరికీ తెలుసు. బహుశా ఫైనల్ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శన దాచి ఉంటాడేమో అన్నాడు. కెప్టెన్ మాటలు నిజం చేస్తూ కోహ్లీ నిజంగానే ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన అయితే చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ను ఆరంభించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆచితూచి ఆడి ఆపై చివరిలో చెలరేగి ఇన్నింగ్స్కు మంచి ముగింపు ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అర్ధశతకం పూర్తయ్యే వరకు విరాట్ వేగంగా ఆడకపోవడం అభిమానులు కొంతవరకు అసహనం తెప్పించి ఉండవచ్చు. కానీ భారత్ 34 పరుగులు 3 వికెట్లు నిలిచిన దశలో ఇంకొక వికెట్ పడితే జట్టు పరిస్థితి ఏందని ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. షాట్ల కోసం ప్రయత్నించి వికెట్ ఇస్తే ఏమవుతుందో తెలిస్తే అందరికీ షాకే. కోహ్లీ ఆ సాహసం అయితే చేయలేదు. ఓ ఎండ్లో విరాట్ పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం వల్ల అక్షర్ పటేల్ అయితే స్వేచ్ఛగా షాట్లు కొట్టే అవకాశం దక్కింది. మ్యాచ్ చివరి ఓవర్లకు వచ్చాక విరాట్ షాట్లకు ప్రయత్నించి విఫలమైన ఆఖరిలో మాత్రం అదరగొట్టేశాడు. అంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు. దీంతో భారత్ మెరుగైన స్కోర్తో ఇన్నింగ్స్ను ముగించింది. అయితే ఓవరాల్గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టీమిండియా చేజెక్కించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.